గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మొత్తానికైతే ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు టీఈటీ పిఎంటీ టెస్టుల యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. అది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 30, 2024 నుండి ఫిబ్రవరి 1, 2025 వరకు ఎర్స్ట్వైల్ 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో జరగనున్నాయి. దట్టు ఎవరైతే స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేశారో వాళ్ళకి కాల్ లెటర్స్, ఈ టీఈటీ పిఎంటీ టెస్టులు కండక్ట్ చేసుకోవడానికి ఎంటర్ అవ్వడానికి కాల్ లెటర్స్ అనేవి అందుబాటులో రానున్నాయి. అవి ఎప్పుడంటే డిసెంబర్ 18, 2024 మధ్యాహ్నం 3 గంటల నుంచి డిసెంబర్ 29, 2024 మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో రానున్నాయి. అది కూడా మన అఫీషియల్ వెబ్సైట్ లో వస్తుంది. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో రానున్నాయి. సో ఎప్పుడైతే ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా 2-3 స్పేర్ కాపీస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అవి ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి ఇన్ కేసు ఇవన్నీ మిస్ అయినట్లయితే. మొత్తానికి 6,000 కొంత పోస్టులకి 95,208 మంది క్యాండిడేట్స్ అనేవారు స్టేజ్ 2 కి అప్లై చేసుకున్నారండి. అంటే ఒక పోస్ట్ కి సుమారు 16 మంది కాంపిటీషన్. ఈ వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఈ పిఈటీ పిఎంటీ టెస్ట్లకి ఏ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకెళ్ళాలి, ఎన్ఎస్ కాపీస్ పట్టుకెళ్ళాలి, గెస్ట్ ఆఫీసర్ సంతకాలు ఎన్ని ఉండాలి అనేసి. సో డీటెయిల్ గా ప్రతి పాయింట్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఈ పిఈటీ పిఎంటీ టెస్ట్లకి ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి చదువుదాం. ఏం లేదండి, ఇప్పుడు నేను తీసుకుందంటే ఈ నోటిఫికేషన్, మన ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ తీసుకున్నాను. దీనికోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళదు, ఈ నోటిఫికేషన్ తీసుకున్నాం. ఇందులో ఏ సర్టిఫికేట్స్ అనేది చాలా క్లియర్ గా ఉంది. అది ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మర్చిపోకండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక సెట్ లో ఉండాలి. దాంతో పాటు వాటన్నిటి కూడా జెరాక్స్ కాపీస్ లేదా ఫోటో కాపీ అంటారు వాటిని. జెరాక్స్ కాపీ ఒక సెట్ ఉండాలి. ఆ ఒక సెట్ కూడా గెజిటెడ్ ఆఫీసర్ గారి సంతకం ఉండాలి. అంటే ఒక ఒరిజినల్ సెట్, ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టిన జెరాక్స్ సెట్, ఈ రెండు ఉంటే సరిపోతే. వీటినే మెన్షన్ చేశారు, అంతేగాని ఎడిషనల్ గా ఏం పెట్టలేదు. ఇన్ కేసు మీరు కావాలనుకుంటే ఎడిషనల్ గా ఇంకో సెట్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టింది మీ దగ్గర అట్టే పెట్టుకోండి. సరే, ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసే విధంగా ఉండే సర్టిఫికేట్. ఇక్కడ ఏం రాశారు? సెకండరీ స్కూల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ని ప్రూవ్ చేసే విధంగా ఉండే సర్టిఫికేట్ అన్నారు. 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసిందే. లేదు అనుకుంటే మున్సిపాలిటీలోను లేకపోతే సిటీల్లోను లేకపోతే కార్పొరేషన్ లోను మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఇష్యూ చేస్తారు. అది కూడా సరిపోతుంది. ఫస్ట్ సర్టిఫికేట్ అది ఐదర్ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ వ్యాలిడ్ అనమాట. ఇది ఒక ఒరిజినల్ ఉండాలి, ఒక జెరాక్స్ కాపీ ఉండాలి, జెరాక్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ గారి సంతకం ఉండాలి. సెకండ్ సర్టిఫికేట్, ఇందాక డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసే సర్టిఫికేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూవ్ చేసే సర్టిఫికేట్. నార్మల్ గా పోలీస్ కానిస్టేబుల్ కి జనరల్ గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్మీడియట్. సో ఆ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఏంటి? ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ యాజ్ ఆన్ 1st July 2022 ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ రికాగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే 1st July 2022 నాటికి కంప్లీట్ అయిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదా ఇంటర్మీడియట్ కి ఈక్వల్ గా ఉన్న వేరే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది రికాగ్నైజ్ చేసే సర్టిఫికేట్ అడిగారు. అర్థమైందా? జనరల్ గా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటాం, లేకపోతే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఏదైనా స్టడీ ఉంటే దాని సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు SC/ST లేదా ABO/ST కేటగిరీ సంబంధించిన క్యాండిడేట్స్ ఏ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పట్టుకెళ్లాలంటే వాళ్ళు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. సో 10th క్లాస్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. దాంతో పాటు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ చదువుతూ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎపీర్ అయి ఉండాలి. పాస్ అవ్వాలి అని లేదు, ఎపీర్ అయి ఉండాలి అన్నారు. ఇన్ కేసు పాస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే ఏదైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ తాలూకా మార్క్స్ మేమో ఉంటుందో అది, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేమో ఉంటుందో అది కూడా పట్టుకుని వెళ్ళాలి. అంటే అందరూ ఇంటర్మీడియట్ చదవాలి. జనరల్ కేటగిరీ అయితే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అదే SC/ST కేటగిరీ అయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి. దాంతో పాటు ఇంటర్మీడియట్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, బట్ ఎపీర్ అవ్వాలి. ఎగ్జామినేషన్ అనేది ఎపీర్ అవ్వాలి. ఇన్ కేసు ఎపీర్ అయ్యి ఫెయిల్ అయిపోతే ఆ మార్క్స్ మెమో అనేది పట్టుకెళ్ళాలి. అర్థమైందా? ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము. దీనికి ఏంటి? మనకి OC కేటగిరీ ఉంటుంది, BC కేటగిరీ ఉంటుంది, SC కేటగిరీ ఉంటుంది, ST కేటగిరీలు ఉంటాయి, ABO/ST కూడా ఉంటుంది. సో మీకు ఆ క్యాస్ట్ లో రిజర్వేషన్లు కావాలన్నా, ఏజ్ రిలాక్సేషన్లు కావాలన్నా ఈ సర్టిఫికెట్లు అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో కూడా
ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద మీరు చూపించుకుంటారు. అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల కన్నా తక్కువ ఉంటే ఆ కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ కేసు నేను ప్రొడ్యూస్ చేయలేదు, ఏం చేయాలి అంటే, ప్రొడ్యూస్ చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ మిమ్మల్ని ఓసీ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. ఓకేనా? సరే, ఓపెన్ కేటగిరీ అయిపోయింది. ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సెక్షన్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఏంటి, నేను బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వ్యక్తి లేదా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి, నేనేం సబ్మిట్ చేయాలి సార్ అంటే, నేను నా కుల ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాలి. అది కూడా ఏంటంటే లేటెస్ట్ కమ్యూనిటీ నెట్ ఆఫ్ వర్క్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీ యాజ్ స్పెసిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి అయితే నేను లేటెస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. లేటెస్ట్ అంటే ఏంటి, చాలా మందికి ఉన్న డౌట్. లేటెస్ట్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతాదో ఆ రోజు నుండి, ఆ రోజు కూడా ఇంక్లూడ్ అయ్యి, ఆ రోజు నుండి టిల్ ఈ రోజు వరకు, అంటే తర్వాత ఎప్పుడైతే మన ఎగ్జామినేషన్ కి అటెంప్ట్ అవుతామో, పీఈటీ పిఎంటీకి అటెంప్ట్ అవుతామో ఆ రోజు వరకు ఉన్న డేట్ తో వచ్చే సర్టిఫికేట్లు అన్ని కూడా లేటెస్ట్ సర్టిఫికేట్ కిందనే వస్తాయి. అంటే మీ లాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలి అంటే నవంబర్ 28, 2022 ఆ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆ రోజు డేట్ తోని కానీ ఆ రోజు తర్వాత డేట్ తో ఉన్నవా కానీ లేటెస్ట్ కింద వస్తాయి. దాని ముందు పట్టికల్తాంశం ఏముంటుందంటే అది వ్యాలిడ్ కాదు, అలాంటివి వ్యాలిడ్ చెయ్యము అని క్లియర్ గా నోటిఫికేషన్ లో రాశారు. అర్థమైందా? లైక్ ఓబీసీ లేదా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా అంతే, వాళ్ళు కూడా లేటెస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. లేటెస్ట్ అంటే చెప్పాను కదా, నవంబర్ 28, 2022 నుండి టిల్ ఇంతవరకు పీఈటీ పిఎంటీ అయ్యే మీ డేట్ లో అవుతాయి కదా, అంతవరకు ఉన్న డేట్స్ అన్ని కూడా వ్యాలిడే. అంతకు ముందుకు పట్టుకెళ్తే చక్కగా మడిచి పట్టుకెళ్ళిపో బాబు అంటారు అనమాట. ఇన్ కేసు ఆ రోజుగా మీరు ప్రొడ్యూస్ చేయలేదు, తర్వాత ప్రొడ్యూస్ చేస్తాం సార్ అన్నాం అనుకో, మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కిందనే తీసేసుకుంటారు. సరేనా? మీ తర్వాత ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. అర్థమైందా? బాగా గుర్తు పెట్టుకోండి. మీ డేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డేట్స్ కానీ దాని ముందు ఉంటే, అంటే 2022 నవంబర్ 28 కన్నా ముందు ఉంటే ఆ సర్టిఫికేట్స్ అని వ్యాలిడ్ కాదు, కొత్త సర్టిఫికేట్స్ అని తీసుకోండి. సరేనా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండదండి, ఓన్లీ బీసీ వాళ్ళే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయాలి. సో ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏవైతే 5 డిస్ట్రిక్ట్లు ఉన్నాయో ఈ 5 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్లు లేదా ఎబోరిజినల్ ట్రైబ్స్ క్యాండిడేట్లు అయి ఉంటే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టైంలో కాస్త రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఈ 5 డిస్ట్రిక్ట్ లో సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్స్ లేదా ఎబోరిజినల్ ట్రైబ్స్ అయినప్పటికీ కూడా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేయలేదు. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మీకు ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో, ఏదైతే అబ్బాయిలైతే హైట్ లోను నెక్స్ట్ చెస్ట్ లోను రిలాక్సేషన్ ఇస్తారు, అదే అమ్మాయిలకైతే వెయిట్ లో రిలాక్సేషన్ ఇస్తారు. అమ్మాయిలకైతే 40 kgs ఉండాలి, వీళ్ళకైతే 38 kgs ఉండాలి. అది ఉంటుందో అది క్యాన్సిల్ చేయబడుతుంది, మీరు కూడా జనరల్ కింద వచ్చేస్తారు. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం అడుగుతున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తాలూకు ఎంప్లాయీలు లేదా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లు లేదా ట్రెంచ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991 వీళ్ళందరూ ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తారు కదా, వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. సో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసే సర్టిఫికేట్, రెండోది ఏంటంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మూడోది ఏంటంటే క్యాస్ట్, ఏదైతే నువ్వు క్యాస్ట్ కి సంబంధించి ఉంటావో దాని సర్టిఫికేట్లు, దాంతో పాటు ఎవరైతే ఎంప్లాయీస్ చేసి ఉంటారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కోసం చేస్తారో ఆ సర్టిఫికేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే లోకల్ కేటగిరీ డిసైడ్ చేసే సర్టిఫికేట్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ లోకల్ రిజర్వేషన్ ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే నీ స్టడీ సర్టిఫికేట్ ద్వారా డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ నీ స్టడీ సర్టిఫికేట్ నీట్ గా ఉందంటే, నీ స్టడీ తిన్నగా ఉందనుకోండి, నీ స్టడీ సర్టిఫికేట్ ఇనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టడీ తిన్నగా ఉండదు, కొంతమంది ప్రైవేట్ స్టడీ చదువుతారు, ఎస్ఎస్సి కానీ ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఈక్వాలెంట్ కానీ కొంతమంది ప్రైవేట్ స్టడీ చదువుతారు. వాళ్ళకి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీ లోకల్ రిజర్వేషన్ దేని మీద ఆధారపడింది, నీ స్టడీ సర్టిఫికేట్ మీద లేకపోతే నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద. ఈ రెండు వాటి మీద నీ లోకల్ రిజర్వేషన్ కేటగిరీ అనేది డిసైడ్ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు ఏంటంటే హోమ్ గార్డ్ సర్వీస్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ సిపిపి, సర్టిఫికేట్ ఆఫ్ సిడిఐ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వేర్ ఎవర్ అప్లికేబుల్. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఇష్యూ అయిన సర్టిఫికేట్, గుర్తుపెట్టుకుని నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ తర్వాత రోజులు దాన్ని రిలీజ్ చేసిన హోమ్ గార్డ్ సర్వీస్ సర్టిఫికేట్లు, సిపిపి సర్టిఫికేట్లు, సిడిఏ సర్టిఫికేట్లు. సిపిపి అంటే తెలుసు కదా, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, అంటే పోలీస్ పర్సనల్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ఉన్న ఎవరైతే పోలీస్ పర్సనల్ ఉంటారో వాళ్ళ పిల్లలు సిపిపి అంటారు అనమాట ఆ సర్టిఫికేట్. లేదా సిడిఐ అంటే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఆఫ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ హూ డైడ్ ఇన్ వైలెంట్ యాక్షన్, అంటే ఎవరైతే చనిపోతారో
పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్వీసెస్ ఎవరైతే సరిపోతారో ఆ పిల్లల సర్టిఫికేట్ సిడిఐ, అది కూడా ఏంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికి నుంచి అంటే ఆ రోజుతో పాటు ఇప్పటి వరకు ఉన్న డేట్ తో ఉన్న సర్టిఫికేట్. ముందు ఏమైనా ఉంటే అవి పనికి రావు. నోటిఫికేషన్ ముందు ఉన్న డేట్లతో సర్టిఫికేట్లు పనికి రావు. అర్థమవుతుందా? నెక్స్ట్ సర్టిఫికేట్లు ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్. ఎవరైతే ఆర్మీ, డిఫెన్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్స్ అంటారు. అయిపోయిన తర్వాత వస్తారు, సర్వీస్ అయిపోయిన తర్వాత వస్తారు కదా వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్స్ అంటారు. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో వాళ్ళు కూడా సపరేట్ క్రైటీరియా ఉంది ఈ ఫిజికల్ ఈవెంట్స్ లో గట్ట. సో వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అంతేకాకుండా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ ఏ, బి అండ్ సి అదొకటి. లేదంటే మీరు ఎంఎస్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయినట్లయితే ఆ సర్టిఫికేట్, మీకు రిజర్వేషన్ ఉంటుంది కదా 2% ఎంత ఉంటుంది. దాంతో పాటు ఎన్సిసి సర్టిఫికెట్, ఏబిసి సర్టిఫికెట్, మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా, బి సర్టిఫికేట్ ఉన్నా, సి సర్టిఫికేట్ ఉన్నా ఆ సర్టిఫికేట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఫీమేల్ కి ఇంకోటి ఉంది కేటగిరీ. అదేంటంటే ఎవరైతే విడో వితంతు అంటారు కదా, ఎవరైతే విడో అయినా లేదా డైవర్సీ అయినా లేదా ఉమెన్ జ్యుడిషియలీ సపరేట్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అంటే భర్త నుంచి న్యాయపరంగా సపరేట్ అవుతూ రీమ్యారేజ్ చేసుకునే వ్యక్తి, ఎవరైతే రీమ్యారేజ్ చేసుకునే మహిళ ఉంటారో ఆ సంబంధిత సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయండి. మీరు కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది పొందినట్లయితే వీళ్ళకి సపరేట్ గా ఉంటుంది ఏజ్ 42 అలా ఉంటుంది ఏజ్. నార్మల్ వాళ్ళ కన్నా వీళ్ళకి కొంచెం కాస్త ఎక్కువ ఉంటుంది ఏజ్ అనమాట. ఇన్ కేసు ఆ ఏజ్ అనేది మీరు క్లెయిమ్ చేయాలనుకుంటే మీ విడో సర్టిఫికేట్ కానీ లేదంటే డైవోర్స్ సర్టిఫికేట్ కానీ లేదంటే న్యాయపరంగా డివైడ్ చేసి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సర్టిఫికేట్లు కానీ ప్రొడ్యూస్ చేయండి అని అర్థం. అర్థమవుతుందా? సరే, ఒక ఆవిడ విడో అనుకోండి, వితంతు అనుకోండి, ఆవిడ ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి? ఆవిడ ఏం ప్రొడ్యూస్ చేయాలంటే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. దాంతో పాటు ఎఫిడవిట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఏంటి? తనకు మళ్ళీ పెళ్లి అవ్వలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెళ్లి అవ్వలేదు. ఎందుకంటే మళ్ళా పెళ్లి అయితే ఆవిడ వీడియో కింద రాదు కదా. సో ఆవిడ వీడియోగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తూ దాంతో పాటు ఒక ఎఫిడవిట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. నాకు మళ్ళీ పెళ్లి అవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అని. అర్థమవుతుందా? వీడియో వాళ్ళు అది చూపించాలి అనమాట. అది చూపిస్తేనే మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ ఉన్నారు, ఏంటి డైవర్స్డ్ ఉమెన్ లేదా జ్యుడిషియలీ సపరేట్ ఫ్రమ్ హర్ హస్బెండ్. ఆవిడ ఏం ప్రొడ్యూస్ చేయాలంటే ఆవిడ కూడా ఏంటంటే సర్టిఫికేట్ కాపీ ఆఫ్ జడ్జిమెంట్, ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దానికి సర్టిఫికేట్ కాపీ పెట్టాలి. లేదా ఒక అప్రోప్రియేట్ కోర్టు ఉంటుంది, అది ఏంటి డిగ్రీ ఇష్యూ చేస్తుంది. ఏంటి ఫ్యాక్ట్ ఈవిడ డైవర్స్ అయ్యింది లేదా జుడిషియల్ గా సపరేట్ అయిపోయారు ఈ హస్బెండ్ నుంచి అని ఒక డిగ్రీ రిలీజ్ చేస్తుంది. అది అయితే సర్టిఫికేట్ కాపీ ఆఫ్ జడ్జిమెంట్ కానీ లేదా ఈ డిగ్రీ కానీ దీంతో పాటు అలాంగ్ విత్ ఎఫిడవిట్. ఎఫిడవిట్ ఏంటి? ఈవిడ మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదు, రీమ్యారేజ్ కాదు అని ఒక ఎఫిడవిట్ ఉండాలన్నమాట. అంటే అక్కడ విడో గానీ లేదా ఇక్కడ డైవోర్స్ గానీ లేదా జుడిషియలీ సపరేట్ ఫ్రమ్ హస్బెండ్ గానీ ఎఫిడవిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈమెకు పెళ్లి అవ్వలేదు అని చెప్పడం అనమాట. అలాంటప్పుడే ఆవిడ ఏజ్ రిలాక్సేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ నుంచి మైగ్రేట్ అయి వస్తారు. ఏంటి? డివైడ్ అయిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత 7 సంవత్సరాల వరకు, అంటే 2014 జూన్ 2 నుంచి 7 సంవత్సరాలు, అంటే 2021 జూన్ 1 7 సంవత్సరాలు అంటే అంతే. సో ఈ లోపు 7 సంవత్సరాల లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చినట్లయితే, మైగ్రేట్ అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా, సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. మీరు కానీ లోకల్ ఏపీ లోకల్ కేటగిరీ కావాలనుకుంటే. అర్థమవుతుందా? సో మొత్తానికి నోటిఫికేషన్ లో ఉన్న సర్టిఫికెట్స్ అయితే ఇవేనండి. దీనికి మించి ఇంకో అడిషనల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడగడానికి లేదు. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉండొచ్చు, అన్న హాల్ టికెట్ పోయింది లేదా మార్క్స్ మేము పోయింది అని ఉంటారు. కానీ వాళ్ళైతే ప్రిస్క్రైబ్డ్ గా ఏం రాయలేదు. చాలా మంది డౌట్ అడిగారు, ఎందుకంటే అన్న నాకు హాల్ టికెట్ మిస్ అయిపోయింది, ప్రిలిమ్స్ స్టేజ్ 1 తాలూకు హాల్ టికెట్ మిస్ అయిపోయింది అని కొంతమంది, లేదా స్టేజ్ 1 ఏదైతే మార్క్స్ వచ్చాయో దానికి మిస్ అయిపోయింది అని అన్నారు. సో వాటి గురించి అయితే క్లియర్ గా ఎక్కడా రాయలేదు. సో మీకు అర్థమై ఉంటది ఏవైతే మీ సర్టిఫికెట్స్ ఉన్నాయో నేను క్లియర్ గా చెప్పాను. ఇన్ కేస్ కానీ ఏదైనా సర్టిఫికెట్ అవుట్డేటెడ్ అయితే, అవుట్డేటెడ్ అంటే చెప్పాను కదా 2022 నవంబర్ 28 నుండి ఇలా ఈ ఎగ్జామ్ పీఈటీ పిఎంటీ అవుతాయి కదా, అంతవరకు ఉన్నా పర్వాలేదు. అంతకన్నా ముందు ఏవైనా ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడ్ కాదు. ఏవైతే కొన్నిటికి చెప్పాను కదా అవి వ్యాలిడ్ కాదు. మెయిన్ క్యాస్ట్ సర్టిఫికెట్లు వ్యాలిడ్ కాదు. అలాగే హోమ్ గార్డ్ సర్వీస్ ఏవైతే సర్వీస్లు ఉంటాయో అవి మాత్రం వ్యాలిడ్ కాదు. వ్యాలిడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ డేట్ లో ఉండాలి. ఇన్ కేస్ కానీ వ్యాలిడ్ లేని సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే అవి మీరు అక్కడ ప్రొడ్యూస్ చేస్తారంటే వాటిని తీసుకోరు. బట్ మీకు మళ్ళీ ఛాన్స్ కూడా ఇవ్వరు. క్యాస్ట్ సర్టిఫికేట్ లో రిజర్వేషన్ ఉండాలి అంటే మీరు ఆ సర్టిఫికేట్ కొత్తగా ఫ్రెష్ గా ప్రొడ్యూస్ చేయాలి. ఆ డేట్ 2022 నవంబర్ 28 తర్వాత. ముందు ప్రొడ్యూస్ చేస్తామంటే వాళ్ళు తీసుకోరు. ఇన్ కేసు మీరు తీసుకోనట్లయితే ఏమవుతుంది, మీరు ఓపెన్ కేటగిరీ కింద పోతారు. అర్థమవుతుందా? సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్. ఫిజికల్ కి బాగా ప్రిపేర్ అవ్వండి, బద్ధకం వదలండి, నెగ్లిజెన్స్ వద్దండి. సో సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి. ఒక ఒరిజినల్ సెట్, ఒక అటెస్టెడ్ సెట్, వీలైతే ఇంకో అటెస్టెడ్ సెట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, జిరాక్స్ కాపీ సెట్. సరేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా దేని మీద వీడియో చేయాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్. బాయ్.